పెళ్ళి ఉన్నమో వేరే కిళ్ళి ఒక. అందువల్ల అలా కాకుండా సరిగ్గా ఇప్పుడు 18 సంవత్సరములు నిండి 20 ఏళ్ల లోపు ఉంటే అటువంటి పిల్లకి కనుక కన్యాదానానికి సాయం చేస్తే బంగారం లాంటి పిల్లలు పుడతారండి. నేను చూశాను కూడా. పెళ్ళంటే మొత్తం ఖర్చు పెట్టుకోలేకపోయినా ఏదో మంగళసూత్రమో లేదా కట్నమో, ఎలాగో ఇలాంటి వాడు 1,00,000 అడుగుతాడు, ఓ 25 లక్షలు ఇచ్చేయడం, 1,00,000 25 లక్షలు రెండింటికి వదిలే ఎంత వేరియేషన్ ఉందో అలాంటి కట్నం విశాఖపట్నం ఇచ్చేయటమే. ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని చోట్లయితే అమ్మాయి అడుగుతోంది 5 లక్షలు పెట్టి నాకు నగలు చేయిస్తానంటే ఏది ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటుందిట. ఇంతకీ ఇది ఎంగేజ్మెంట్, ఓల్డేజ్మెంట్కి అంటే పెళ్ళికి అప్పటికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. సరే పాప ఈ పిచ్చాడు 5 లక్షలు పెట్టి గొలుసు చేయించి ఎంగేజ్మెంట్ని ఇచ్చాడు, మెడలో వేసుకున్నాక వేరే వాడితో పెళ్లి చేసుకుపోయింది. ఏమో ఈ కలియుగం ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందువల్ల మంచి పిల్లని చూసుకోవటం, మాట వినే పిల్లని చూసుకోవటం, వాళ్ళకి కాస్త సాయం చేయటం, ఏదో రకంగా వాళ్ళకి పెళ్లికి సహకారం చేస్తే అదొక ప్రాయశ్చిత్తము. ఇంక తర్వాత